మరి మొత్తం మీడియా యంత్రాంగాన్ని అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ మీద ప్రయోగించి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా అన్నీ కూడా కేవలం తన గుండె ధైర్యంతోని, తన పట్టుదలతోని, తన చాకచక్యంతోని, తన వ్యూహ చతురతతోని కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను కాపాడుకుంటూ వచ్చారు. ఇవాళ 25 వసంతాల పండుగ చేసుకుంటున్నామంటే ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఉట్టిగానే రాలేదు, టైంపాస్కి రాలేదు. అక్కడిక్కడ జెండాలు కేసీఆర్ గారు తన మేధస్సును కరిగిస్తే, తన గుండెతోని ఆలోచన చేసి దూరదృష్టితోని వచ్చేటటువంటి ఆపదలను పసిగట్టి రాజకీయంగా వాళ్ళు వేసేటటువంటి ఎత్తుగడలన్నీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించుకుంటూ ప్రజల్ని దగ్గరికి తీసుకొని అవసరమైన ప్రతి సందర్భంలో రాజీనామా చేస్తూ మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తూ ఎప్పటికప్పుడు తెలంగాణ అంశాన్ని చర్చలో ఉంచిండ్రు. అది చేసినటువంటి పార్టీ, తెలంగాణ వాదాన్ని ప్రజల్లో నిలబెట్టినటువంటి పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ. అందుకోసమే ఇవాళ 25 వసంతాల పండుగను సంబరంగా చేసుకోవాలి. ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు, ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమం కోసం ముందుకు పోయినప్పుడు పుట్టినటువంటి పిల్లలంతా కూడా ఇప్పుడు పుట్టి ఓటు హక్కు సాధించుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. వారే తెలంగాణ భవిష్యత్తు. మనం ఒక మాట చెప్తాం, చరిత్ర తెలిసినోడే భవిష్యత్తు నిర్మించుకోగలుగుతాడని. ఇవాళ ఈ సంబరం జరిగేది తెలంగాణ నవ యువకుల కోసం. వారికి మన పోరాట పటిమను, పోరాట చరిత్రను తెలియజేయడం కోసం ఈ సంబరం జరుగుతూ ఉన్నది. అందుకే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ సంబరానికి తెలంగాణ యువత అంతా కూడా కదిలి రావాలని చెప్పి ఈ వరంగల్ గడ్డ నుంచి మేము పిలుపునిస్తా ఉన్నాం. వరంగల్ గడ్డ అంటే నిజంగా ఎంత పవిత్రమైనటువంటి భూమి అంటే, ఇక్కడ ఉద్యమ సందర్భంలో మనం ఆనాడు భారీ సభ పెడితే ఎంతో మంది నేషనల్ స్థాయిలో ఉండేటటువంటి నాయకులు వచ్చి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిండ్రు. ఆ తర్వాత మనకు అన్ని కూడా లేఖలు 36 లేఖలు త్వరితగతిన వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అదొక మైలురాయిగా నిలిచిపోయింది. మళ్ళా ఇవాళ ఈ ఎల్కతుర్తి సభ కూడా తెలంగాణ చరిత్రలో ఖచ్చితంగా ఒక మైలురాయి లాగా నిలబడిపోతుంది అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా చూడవచ్చు. ఇది ఒక తెలంగాణ కుంభమేళలాగా జరగబోతా ఉంది. మొత్తం 50 మంది తెలంగాణ బిడ్డలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేత వంచింపబడ్డటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు రావాల్సిందిగా మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మా ఆడబిడ్డలకు కాంగ్రెస్ పార్టీ 2500 ఇస్తామని మోసం చేసింది, తులం బంగారం ఇస్తామని మోసం చేసింది, చిన్న పిల్లలకు ఆడపిల్లలకు 18 ఏళ్ళు నిండితే స్కూటీలు ఇస్తామని మోసం చేసింది. ఆ మోసపోయినటువంటి బిడ్డలందరూ కూడా ఈ సభకు మీరు ఆశీర్వాదం ఇచ్చి మీ అన్నదమ్ములు పంపాలా, మీరు కూడా రావాలని చెప్పి మీకు ఆహ్వానం పలుకుతా ఉన్నాం. రైతన్నలు గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోయేటటువంటి పరిస్థితి కేసీఆర్ గారు సృష్టించారు. తన భూమి తన సొంతం, నేను భూమి సాగు చేసుకోవాలనుకున్నప్పుడు, వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు మొగులు దిక్కి ముఖం పెట్టి చూసే అవసరం లేదు, నాకు నా నెత్తి మీద నిండు కుండలాగా కాళేశ్వరం ఉంది అని రైతన్న గుండె మీద చేసుకొని భద్రంగా పడుకునేటట్టు చేసింది కేసీఆర్. ఇవాళ కాళేశ్వరం ఎండబెట్టి లక్షలాది ఎకరాల పంటలు ఎండిపోయేటట్టు చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వారిని మోసం చేసిందని రైతన్నలందరూ కూడా గ్రహించిండు. ఆ రైతన్నలందరూ కూడా పెద్ద ఎత్తున గులాబీ దండులాగా ఈ సభకు కదిలి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కాంగ్రెస్ పార్టీ మోసం చేయండి, నయవంచన చేయండి ఎవరిని కూడా లేదు. ఆనాడు కూడా ఇదే గులాబీ కండువతలు పొత్తు పెట్టుకొని మీకు 2004లో తెలంగాణ ఇస్తామన్నారు. కానీ ఇవ్వకుండా 2014 దాకా 10 సంవత్సరాలు ఆలస్యం చేసి వందలాది మంది మన బిడ్డలు చచ్చిపోతే అప్పుడు తెలంగాణ తప్పక ఇచ్చినడు తప్పితే వాళ్ళేమి ఒప్పుకొని ప్రేమతో ఇయ్యలే. ఇవాళ బాగా మాట్లాడుతున్నారు. ఆ విషయాలన్నీ, వారి కుట్రలన్నీ, వారి మోసాలన్నీ ఇక్కడ ఈ సభ ద్వారా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలంగాణలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కదలి కలిసి రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన ప్రతి పనిని కూడా మభ్యపెట్టి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విష ప్రచారం చేసిరు. కానీ వాళ్ళు అదే సోషల్ మీడియా మిత్రులు 16 నెలల కాలంలోనే తెలుసుకున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీతోని 16 పనులు అయితే లేవు, 16 రూపాయల ఆదాయం వస్తలేదు, ఏమీ జరుగుతలేదు, మోసపోయినామని తెలుసుకున్నారు. కాబట్టి ఈ సభకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా మిత్రులందరూ కూడా కదిలి రావాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి గులాబీ జాతరను భారతదేశ వ్యాప్తంగా మీరు చూపించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నా. ఈ విధంగా మా ఆడబిడ్డలకు, మా మహిళలకు కేసీఆర్ గారు ప్రత్యేకంగా చెప్పింది,
మనం ఎప్పుడన్నా తెలంగాణలో రాణి రుద్రమదేవి వారసులుగా, చాకలి ఐలమ్మ వారసులుగా తెలంగాణ ఆడబిడ్డలను కొనియాడుకున్నాం, వారికి అటువంటి స్పేస్ ఇచ్చినాం. ఇక్కడ మున్సిపాలిటీలలో 50% రిజర్వేషన్లు ఇచ్చుకున్నాం. మార్కెట్ కమిటీలలో అంతకుముందు ఎన్నడూ కూడా ఆడబిడ్డలకు ప్రవేశం లేకుండే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆడబిడ్డలకు ప్రవేశం కల్పించి వాళ్ళని చైర్మన్లను, వైస్ చైర్మన్లను, మార్కెట్ కమిటీలలో మెంబర్స్ ని చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఎక్కడైతే బీసీ ఆడబిడ్డలకు, ఎస్సీ ఆడబిడ్డలకు, ఎస్టీ ఆడబిడ్డలకు మరి కనీసం జిల్లా కేంద్రాలలో వాళ్ళు డిగ్రీ చదువుకోవాలంటే రూమ్లు ఇస్తలేరంటే ఒకటే ఒక పెన్ స్ట్రోక్ తోని మొత్తం 33 జిల్లాలలో కూడా ఎస్సీ డిగ్రీ కళాశాలలు విత్ హాస్టల్స్ ఆడపిల్లలకు, ఎస్టీ డిగ్రీ కళాశాలలు విత్ హాస్టల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ ఇవన్నీ పెట్టింది కేసీఆర్ గారు. కేసీఆర్ కిట్ లాంటి పథకాలు పెట్టి, కళ్యాణ లక్ష్మి పథకాలు పెట్టి, బాల్య వివాహాలు జరగొద్దు, మా ఆడబిడ్డలు బలంగా ఉండాలి, మంచి సమాజాన్ని వారు నిర్మించాలని చెప్పి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిండ్రు.